మంత్రుల పనితీరుపై రిపోర్టు హైకమాండ్కు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక చూడు ఢిల్లీ టూర్ సమయంలో అందజేత. ఇక చూడు ఎక్కడెక్కడ పోతుంది, ఏ మంత్రులు ఏం చేస్తున్నారంటే మరి నువ్వెందుకున్నావు, నీ శాఖలో ఉన్నటువంటి పరిస్థితి కదా, నువ్వు అక్కడ దాకా ఎందుకు చెప్పుకోవాలి, నువ్వేగా డిసైడ్ చేసేది. ఎడిపోతుంది వ్యవస్థ, ఏమైపోతుంది వ్యవస్థ, ఏం జరుగుతుంది వ్యవస్థ. ముఖ్యమంత్రి గారు ఏం జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారు నివేదికలు అందజేయడంలో బిజీగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా మంత్రుల పనితీరుపై రిపోర్ట్ ఇచ్చే నేపథ్యంలో మరి ప్రజలే ఇస్తున్నారు కదా, పేపర్లలో వార్తలు రాస్తున్నారు కదా, ప్రజలు ఇచ్చే తీర్పు మీకు కనబడట్లేదా? వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో ఉండి చక్రం తిప్పే బదులు ఇక్కడ నువ్వు కళ్ళ ముందు కనబడే నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పతనమైపోతుంది. ఇక్కడ పతనమయ్యేటువంటి కాంగ్రెస్ పార్టీ కాపాడాల్సిన బాధ్యత మీద లేదా? శాఖల వ్యవహారాల అవినీతి ఆరోపణలపై పూర్తయిన నివేదిక, రియల్టర్లు బిల్డర్లతో పలువురు దందాలు ప్రస్తావన, ఆమతుల్య శాఖలో కుటుంబ సభ్యుల జోక్యం, ఇటీవల వివాదాలపైన ఆస్థినకు వివరణ. మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్కు రిపోర్ట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. తాజా ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక్కో మంత్రి పనితీరుపై విడివిడిగా నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. కేబినెట్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు సదరు మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, వారు సృష్టించిన వివాదాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది. అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకొని జిల్లాలో కొనసాగిస్తున్న దందాలను సైతం అందులో పేర్కొన్నట్లు తెలిసింది. నిజానికి ప్రతి నెల మంత్రుల పనితీరుపై పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు ఢిల్లీ పెద్దలకు సైతం రిపోర్టు పంపిస్తున్నారు. కానీ ఈ మధ్య కొందరు మంత్రుల వ్యవహారం అంటూ పార్టీకి ఇటు ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారడంతో మంత్రులపై పూర్తిస్థాయి నివేదికను అధిష్టానానికి పంపినట్లు తెలుస్తున్న నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లుంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ కమిషనర్, ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. కాంగ్రెస్ మంత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మంత్రులు ఎమ్మెల్యేలు కానీ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి ఇక్కడ దూత మన దగ్గర ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆమెను కాదని కూడా ఢిల్లీకి పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జరిగేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి కొట్లాట, అనేకమైనటువంటి దందాలు, అనేకమైనటువంటి భూదందాలు, అనేకమైనటువంటి సెటిల్మెంట్లు, ఇలా మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడే వేరే శైలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకొని ఇలా గెలిపించిన పాపానికి, వాళ్ళు చేసేటువంటి దౌర్భాగ్యానికి పొందలేనటువంటి సందర్భంలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నివేదికలు సీఎం గారు సమర్పించిన నేపథ్యం ఉంది. ఎడిపోతుందంటే వ్యవస్థ, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. మరి ఇక్కడ అభివృద్ధి కావాలంటే ఢిల్లీ వాళ్ళే డిసైడ్ చేయాలి. ఇక్కడ మంత్రులు కొట్లాట ఆగాలంటే ఢిల్లీ వాళ్ళే డిసైడ్ చేయాలి. మరి ఆ సందర్భంలోనే ఇవాళ జాతీయ పార్టీల పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రాంతీయ పార్టీలు, మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు మనం ఎందుకు గెలిపించుకోలేకపోతున్నాం? ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఢిల్లీ పార్టీలు గెలిస్తే ఇలా మనకు ఒరగబెట్టింది ఏం లేదు. బీజేపీ గెలిచినా మనకు ఒరిగింది లేదు, ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచినా మనకు ఒరిగింది ఏ లేదు. ఇలా ప్రాంతీయ పార్టీలు గెలవాలి, బహుజనులు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రులు కావాలి. మన జనాభా తామస ప్రకారం ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మనం పరిపాలించాలి. వెలమొళ్ళు రెడ్డళ్ళు కాదు, బహుజనులు, బీసీలు, ఎస్సీలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కావాలి. మనం ఓటేస్తే వాళ్ళు గెలిచి ఇలా అధికారాన్ని తీసుకున్నారు. ఇలా ఢిల్లీ పెద్దల దగ్గర గులంగిరి చేసేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇలా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కొనసాగినప్పుడే, ప్రాంతీయ పార్టీలు అభివృద్ధి జరిగినప్పుడే చిన్న రాష్ట్రాలు అభివృద్ధి జరుగుతుంది. చిన్న రాష్ట్రాలు అభివృద్ధి జరగాలంటే మన ఓట్లు మనం వేసుకోవాలి. జాతీయ పార్టీలను చూసి మోసపోవద్దు. జాతీయ పార్టీలు నీకు ఒరగబెట్టింది ఏం లేదు, నీకు ఇచ్చింది ఏం లేదు. ప్రాంతీయ పార్టీలు మనకు అభివృద్ధి జరగకపోతే ప్రాంతమోడైనా కూడా తరిమి కొట్టే అని కాళోజీ నారాయణరావు చెప్పినటువంటి వాక్యాలు గుర్తు చేసుకోవచ్చు. ఇవాళ వీళ్ళు చేసేటువంటి రిపోర్ట్ సీఎం గారే ఇవాళ రిపోర్ట్ ఇచ్చేటువంటి నేపథ్యం ఉందంటే ఎక్కడ పోయింది చూడిగా. మంత్రుల పనితీరుపై విడివిడిగా రిపోర్టులు సమర్పించిన సీఎం రేవంత్ సదరు మంత్రి పనితీరును వివరించేందుకు డజన్ల కొద్దీ పేపర్లను ఉపయోగించినట్టు తెలుస్తున్నది. మంత్రి హోదాలో చేస్తున్న వ్యవహారాలను ప్రధానంగా ప్రశ్నించడంతో పాటు వివాదాల, అవినీతి ఆరోపణలు సైతం ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. అలాగే మంత్రులు తమకు కేటాయించిన శాఖలు ఏ మేరకు పురోగతి తీసుకొచ్చారు, సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు, ఏ అంశాలపై సమీక్షలు జరిపారు, ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాలను సైతం వివరించినట్టు సమాచారం. సెక్రటరీలో మంత్రులను కలిసి గెస్టులు ఎవరు, ఇంటికి వెళ్ళి అతిథులు ఎందరు, అటు ఆఫీస్కు ఇటు ఇంటికి రాని గెస్టులతో బయట ఎక్కడ సమావేశాలు అవుతాయి, వీకెండ్లో ఎక్కడ ఉంటున్నారనే అంశాలు కూడా ముఖ్యమంత్రి దగ్గర, ఇంటెలిజెన్స్ వ్యవస్థ దగ్గర ఉన్నది. మరి ఎందుకు ఇదంతా మీరు చెప్పలేకపోతున్నారు? పేపర్లలో రాస్తున్నారు కదా, వీకెండ్కి పోతే ఎక్కడ జల్సాలు వేస్తున్నారు, ఇలా ప్రజలకు ఎంతవరకు పనిచేస్తున్నారు, ప్రజలు వచ్చి ఎంతమంది కలుస్తున్నారు, ప్రజలకు నిజంగా మీ గెస్ట్ హౌస్లో కలవడానికి పర్మిషన్ ఎవరిస్తున్నారు, ఇలా ఉన్నటువంటి సెక్రటరీలు కలవడానికి ఎంతవరకు కలుస్తున్నారు, ఎన్ని పనులు అవుతున్నాయి, ఎన్ని పనులు కావట్లేదు, ఏ అధికారులు మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు, ఏ సూట్ కేసులు మీ దగ్గరికి వస్తున్నాయి,
ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకి అన్నీ తెలవట్లేదా? పేపర్లలో టీవీలలో వస్తుంటే మీకు అర్థం కావట్లేదా? మీరు ఢిల్లీకి చెప్తేనే ఈ విషయాలు తెలిసాయా సీఎం గారు? ఇప్పటికైనా ప్రక్షాళన జరగాలి, తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరగాలి అనేటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం.